మీరు తినే కర్రీస్ టేస్ట్తో పాటు యమ్మీగా కూడా ఉండాలా, అలాగే హెల్తీగా కూడా ఉండాలా. అయితే ఈ ఒక్క పొడిని చేసి పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక కడాయి తీసుకొని బాదం డ్రైగా ఫ్రై చేసేసుకోండి. అలాగే క్యాష్యూని కూడాను డ్రైగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత పీనట్స్ని కూడాను డ్రైగా ఫ్రై చేసేసుకోండి. అలానే ధనియాలు, ఇంకా ఫ్లాక్ సీడ్స్, ఇంకా నువ్వులు, వీటన్నిటిని కూడాను డ్రై రోస్ట్ చేసేసుకోండి. దీంతోపాటు డైజెషన్ బాగుంటుంది కాబట్టి జీలకర్రను కూడాను ఫ్రై చేసేసుకోండి. వీటన్నిటిని ఫ్రై చేసిన తర్వాత బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయితే ఇవన్నీ ఆయిల్ వచ్చే సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ అయితే వస్తుంది. కాబట్టి కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బాక్స్లో, ఎయిర్ టైన్ కంటైనర్ బాక్స్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ని ఒక స్పూన్ మన కర్రీలో వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది.